ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మొట్టమొదటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ జట్టు, ముంబై ఇండియన్స్ ఉమెన్స్ జట్లు తలపడ్డాయి. ఆరంభ మ్యాచ్లోనే మహిళా క్రికెటర్లు ధనాధన్ ఫార్మెట్లో దుమ్మురేపారు. చివరి బంతి వరకు ఎంతో రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్లో చివరికి ముంబై జట్టు సంచలన విజయం నమోదు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఉమెన్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకొని ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మొదటి నుంచే చాలా దూకుడుగా ఆడింది. ఆరంభంలోనే డాషింగ్ బ్యాట్స్ ఉమెన్ షెఫాలి వర్మ వికెట్ కోల్పోయినా కూడా మెగ్లానింగ్, అలీస్ క్యాప్సీ రెండో వికెట్కు 64 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి చక్కటి పునాది వేశారు. మెగ్లానింగ్ అవుట్ అయిపోయినా కూడా అలీస్ క్యాప్సీ మాత్రం దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. ఆమెకు జెమిమా రోడ్రిగ్స్ నుంచి చక్కటి సహకారం లభించింది. వీరిద్దరూ కలిసి మూడో వికెట్కు 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు అవుట్ అయిపోయారు. చివర్లో మరిజాన్ కప్ దూకుడుగా ఆడటంతో ఢిల్లీ ఇన్నింగ్స్ 5 వికెట్ల నష్టానికి 171 పరుగుల వద్ద ముగిసింది. మెగ్లానింగ్ 25 బంతుల్లో 31 పరుగులు, అలీస్ క్యాప్సీ 53 బంతుల్లో 75 పరుగులు, జమీమా రోడ్రిగ్స్ 24 బంతుల్లో 42 పరుగులు చేశారు. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఓపెనర్ ఎస్టికా భాటియా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ హర్మన్ ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టినా మధ్యలో తడబడింది. మధ్యలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. అయితే చివరి బంతికి బ్యాటింగ్ ఆల్రౌండర్ సంజన సిక్సర్ కొట్టి ముంబై ఇండియన్స్కు అదిరిపోయే విజయాన్ని అందించింది. అలా ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొని మొదటి మ్యాచ్లోనే బౌనీ కొట్టింది. ఎస్టికా భాటియా 45 బంతుల్లో 57 పరుగులు, హర్మన్ ప్రీత్ కౌర్ 34 బంతుల్లో 55 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.